పొగ తాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. కనబడట్లేదు, ఏమి విశేషం? ఏదో పోగొట్టుకున్న వాడిలా వెతుక్కుంటున్నాడే. ఇతడి పేరు భాస్కర్. అమాయకంగా సిగరెట్ ఇచ్చాడే. ఇతడి పేరు రామకృష్ణ. కాస్త అమాయకుడేనండి. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు ఎస్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నారు. సాధారణంగా ఉద్యోగం చేసే అన్నయ్య, చదువుకునే తమ్ముడు ఉంటారు. కానీ ఈ కథలో వింతగా చదువుకునే అన్నయ్య భాస్కర్, ఉద్యోగం చేసే తమ్ముడు భాను వేరే ఉన్నారు. రే, సిగరెట్ మానేయచ్చు కదరా. సిగరెట్ మానేయచ్చు కదా. మానేయడమా? నువ్వు ఎంబీఏ మానేస్తావా? రే, ఏంట్రా మాటలు? లేదు కదా. నీకు ఎంబీఏ ఎంతనో, నాకు సిగరెట్ అంతరా. సిగరెట్ లేకపోతే రోజు గడవదురా. దేవుడా, ఎలా ఉన్నారా ఇల్లు సిగరెట్ తాకుండా. సిగరెట్ అంటే ఏమనుకున్నారా? అమృతం ఇది. ఇలా సిగరెట్ గురించి లెక్చర్ ఇచ్చే భాస్కర్ పెరట్లో పిల్లిని చూసినా దడుచుకునే రకం అండి. ఇంకేంట్రా విషయాలు? రే, రేపటి నుంచి హాలిడేస్ కదరా, మా ఊరు వెళ్దాం రారా. హాలిడేస్ కదా? మీ ఊరికా? మీ ఊరికి ఎక్కడలేరా బాబు. రే, నువ్వు ఎప్పుడు ఇలాగే చెప్తుంటావురా. ఈసారి వెళ్దాం రారా. బైక్ ఉందిగా, మా ఇంట్లో కూడా చెప్పారా. రారా వెళ్దాం. వెళ్దామంటావా? తప్పదంటావా? ఖచ్చితంగా రా. ఎన్ని రోజులు? రేపు వచ్చేద్దాం రారా. సరే, వెళ్దాం పదా. వెళ్దాం పదా. అలా వాళ్ళిద్దరూ ఆ దారిలో ఆ ఊరికి బయలుదేరారు. ఏంట్రా ఇద్దరు పట్టడం లేదా? కొత్త ప్లేస్ కదరా, ఎలా వస్తుంది? మరేం చేద్దాం రా? 2 దమ్ములు పెడితే సెట్ అవుతుంది, కానీ దమ్ము లేదు కదరా. ఈ టైంలో మా ఊర్లో సిగరెట్ దొరకదురా. అలా అయితే ఎలా రా? 5 కిలోమీటర్ అవుతాడు బంక్ ఉంది, అక్కడ వెళ్దాం రా. అవునా? అప్పుడే చెప్పచ్చు కదరా ఈ విషయం. ఇప్పుడు దాకా నిద్ర లేదు. ఆపరా ఆపరా ఆపరా. ఆధార్లో వెళ్ళరా. ఆధార్లోనా? ఎందుకు? షార్ట్ కట్ రా. షార్ట్ కట్టా? సరే పదా. ఏమూర్రా బాబు ఇది. సిగరెట్ కోసం ఎన్ని అడ్డదారులు దొక్కాల్సి వస్తుంది. బా చా పదా. ఇదేం రోడ్ రా బాబు. షార్ట్ కట్ అని ఇలాంటి రోడ్లో పిలుచుకొచ్చావేంట్రా? వెళ్ళారా వెళ్ళు. రే, నీకో విషయం చెప్తా, భయపడవు కదరా? లే, దేని గురించి కాదు కదరా? కాదురా, వేరే.
ఇతను భాస్కర్ తమ్ముడు భాను. ఇతడు భాను ఫ్రెండ్ ప్రసాద్. ఏమైందిరా? ఏం కాలేదు. నేను చూడాలి పదరా. లేదు నేను చూడాలి పదరా. లేదు చూడాలిరా. అసలు ఏమైందిరా? మీ అన్నయ్య కమల్కి లేడు. ఎలా జరిగిందిరా? ఎందుకురా? ఎలా జరిగిందో ఇంకా ఎవరికి అర్థం కావట్లేదురా. రామకృష్ణ గారిని పోలీసులు కస్టడీలో తీసుకున్నారా. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ రారా. అప్పటి వరకు ప్లీజ్ రా, ప్లీజ్ కంట్రోల్ రా. రే, మీ నాన్న బాబాయ్ మార్చి నుంచి బాడీని తీసుకొస్తారు. నేను హాస్పిటల్ బిల్ అవి చూసుకొస్తా. నువ్వు మాత్రం ఇంటికి పోయి చూసుకోరా. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట భాస్కర్ మరణం గుండెపోటు వల్ల సంభవించినదని, హత్య కాదని తేలింది. కావున రామకృష్ణను కోర్టు నిర్దోషిగా ప్రకటించడమైనది. భాస్కర్ మరణానికి కారణం రామకృష్ణన అన్న అనుమానంతో భాను ప్రసాద్ కలిసి క్యాంపస్లో అతని గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. చెప్పరా ఏం చేద్దాం? నాకైతే వాడి మీదే అనుమానంగా ఉందిరా. ఇంకా అనుమానం ఏంట్రా? అందరిని అడుగుతున్నాగా, అందరూ మంచోడని చెప్తున్నారు. ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ అందరు మంచోడని చెప్తున్నారు. ఇంతటితో వదిలేసుకుంటే మంచిది అనిపిస్తుంది. చూడు, నీకు కష్టం అనిపిస్తే వదిలే. అది కాదురా నేను చెప్పేది విను. ఆ బాధ ఏమో నాకు తెలుసురా. సరే చెప్పేది విను. మన వల్ల కాలేదుగా, పోలీసుల వల్ల కాలేదుగా, నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు రా. వాడి దగ్గరికి వెళ్దాం. వాడే కరెక్ట్. వాడు చేస్తాడు. సరేనా? సార్, ఇతను నా ఫ్రెండ్ భాను సార్. రీసెంట్గా వీళ్ళ అన్నయ్య చనిపోయాడు సార్. దానికి సంబంధించిన కొన్ని అనుమానాలు ఉన్నాయి సార్. అదేంటి?
అక్కడ ఎందుకు ఆగిపోయావు? రా. హలో ప్రసాద్, ప్రాబ్లం సాల్వ్. సాయంత్రం బాణం తీసుకొని ఊరికి వచ్చాను. ప్రాబ్లం సాల్వ్ ప్రసాద్. అంటే మా అన్నయ్యని చంపింది ఆ రామకృష్ణ గాడేనా? మీ అన్నయ్య చావు కారణం రామకృష్ణ. కానీ 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 ఏంటి సార్? ఈ 2 వారాల ఇన్వెస్టిగేషన్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను, ముఖ్యంగా రామకృష్ణ గురించి. ఒకరోజు రాత్రి నేను రామకృష్ణ ఫాలో అయ్యాను. ఆ రోజు ఏం జరిగిందంటే, ఏంటి అక్కడ నిలబడ్డావు? రావచ్చుగా. ఏంటి పరమేష్, ఎప్పుడు నేనే రావాలనా? సర్లే. అక్కడ రామకృష్ణలోని ఒక కొత్త యాంగిల్ని చూశాను. అతని వింత ప్రవర్తన నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. రామకృష్ణ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకోవడానికి ఆ ఊర్లో ఒక అతను హెల్ప్ చేశాడు. ఇంతకీ మీ అన్నయ్య రామకృష్ణ ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? డిగ్రీ నుంచి సార్. అది డిగ్రీకి ముందు రామకృష్ణ జీవితంలో ఇంకొకడు ఉన్నాడు, వాడే పరమేష్. రామకృష్ణ పరమేష్ బాల్య స్నేహితులు. పరమేష్కు సరిగ్గా చదువు అవ్వలేదు, 10వ తరగతితో ఆగిపోయాడు. లోన్లీ ఫెలో, తల్లిదండ్రుల ఆరోగ్యం అంతంత మాత్రమే. అలా ఒకరోజు రే వెళ్దాం పదరా. పోరా, నేను రాను. రే వెళ్దాం పదరా, త్వరగా రారా. పో, నేను రాను. చెప్తే అర్థం చేసుకో కదరా. మీ అమ్మ చనిపోయిందిరా. ఏం మాట్లాడుతున్నావు రామకృష్ణ? అలా నెల తిరగకుండానే పరమేష్ వాళ్ళ నాన్న కూడా చనిపోయాడు. ఒంటరివాడైపోయాడు పరమేష్. వీళ్ళిద్దరికీ ప్రతిరోజు రాత్రి కాలకృత్యాల కోసం బయటికి వెళ్ళడం అలవాటు. అలా ఒకరోజు ఏం జరిగిందంటే, రే పరమేశు, బాధపడదురా. మీ అమ్మ నాన్న లేకుంటే ఏంట్రా, నీకు నేనున్నారా. పరమేశు, 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 అన్నా మీరున్నారమ్మా, నాకు తెలుసు. ఊళ్ళో వాళ్ళంతా మీరు లేరంటున్నారమ్మా. నేను నమ్మలేదు. ఊళ్ళో వాళ్ళంతా లేరంటున్నారమ్మా. రే రారా రామకృష్ణ, అమ్మరా రారా. అమ్మా రామకృష్ణ అమ్మా, నా ఫ్రెండు. మీరు లేకపోయినా రామకృష్ణమ్మా నాకు తోడు. లేరని చెప్పింది అమ్మ. అమ్మరా నాన్న, మీరే కదా నేను లేరని చెప్పింది. ఆ తర్వాత చూడు రామకృష్ణ, అమ్మ నాన్న ఇద్దరు చూడు, అమ్మ నాన్న మాట్లాడమ్మా. రామకృష్ణ అదేదో చూడరా, అమ్మ నాన్న లేదో చూస్తే ఎవరు లేరు. మరి వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? మాట్లాడిపోతే ఏమవుతాడేమో. నేను మాట్లాడితే మేలనుకుంటా. అక్కడ అవునవునరా. పిన్ని బాగున్నారా? పిన్ని పిన్ని బాగున్నారా? బాబాయ్ మీరు బాగున్నారా? బాబాయ్ అలా రోజు వారిద్దరు అక్కడికి వెళ్ళేవారు. రామకృష్ణకు అలా నటించడం అలవాటైపోయింది. అలానే సంవత్సరం గడిచిపోయింది. ఇది రాత్రి మాత్రమే జరిగేది. ఇలా ఉండగానే రామకృష్ణ ఇంటర్ అయిపోయి డిగ్రీ చేరడానికి పట్నం వెళ్ళిపోయాడు. ఒంటరితనం భరించలేక పరమేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రామకృష్ణ ఊర్లోనే ఉండిపోయాడు. ఇలా రామకృష్ణ భ్రమలోకి పరమేష్ కూడా చేరిపోయాడు. అతడికి తెలియకుండానే అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అలా ఓ సంవత్సరం ఉండిపోయాడు. మళ్ళీ ఇంట్లో వాళ్ళు అతన్ని పట్టణం పంపించారు.
రామకృష్ణ జబ్బు పోస్టాస్టరస్ డిసార్డర్. సాధారణంగా మన కళ్ళలో దుమ్ము పడినప్పుడు మనకు తెలియకుండానే కళ్ళు మూసేస్తాం. మన చేతికి వేడి తగిలినప్పుడు ఆటోమేటిక్గా మన చేతి చేస్తాం. ఇవన్నీ మనకు తెలియకుండానే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా చేస్తుంది. ఇలానే రామకృష్ణ దారిలో వెళ్ళంగానే అతని తెలియకుండా అతని బ్రెయిన్ మార్చేస్తుంది. ఇంతకీ మా అన్నయ్య విషయం జరిగింది ఏంటి సార్? యాక్చువల్గా ఆ రోజు ఏం జరిగిందంటే, రారా రే భాస్కర్, అక్కడ వెళ్ళిపడ్డావేంట్రా? రా 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 రా. రే నేను ఎప్పుడూ చెప్తుంటానే మా ఫ్రెండ్ పరమేష్, మా ఫ్రెండ్ పరమేష్, మా ఆంటీ, మా పిన్ని మాట్లాడరా. మా ఫ్రెండ్ రా, రే భాస్కర్, మా బాబాయ్ రా, మా పిన్ని, మా ఫ్రెండ్ పరమేష్ మాట్లాడరా. చూడరా అక్కడ మా బాబాయ్, మా పిన్ని, మా ఫ్రెండ్ పరమేష్ ఏమైందా? మాట్లాడరా. చూడరా, ఏమైందా నీకు ఇంతకు? మా ఫ్రెండ్ రా పరమేష్, ఎప్పుడూ చెప్తూ ఉంటా కదరా, ఇంతకు ముందే పరిచయం చేస్తా అని చెప్పా కదరా. మాట్లాడరా పిన్ని, మాట్లాడండి పిన్ని. ఎవరు లేరు అక్కడ? రే ఏంట్రా ఇలా చెప్తావు? మాట్లాడరా, కనిపిస్తున్నారు కదరా, మాట్లాడరా. మా పిన్ని, మా బాబాయ్, మా ఫ్రెండ్ పరమేష్ లేరా? బాబాయ్ పిన్ని ఏమనుకోవద్దని పిన్ని, ఇతను తెలియదు పిన్ని, మాట్లాడరా. చెప్తే అర్థం కదరా, మాట్లాడరా. పిన్ని పిన్ని ఏమనుకోవద్దని పిన్ని, బాబాయ్ ఏమనుకోవద్దండి. రే మాట్లాడమంటే మాట్లాడమేంట్రా. రామకృష్ణ ఏమైందిరా? ఎవరు లేరురా? రే రామకృష్ణ ఏమైందిరా? రే అక్కడ ఎవరు లేరురా? రే పిన్ని కృష్ణ ఏమైందిరా? అక్కడ ఎవరు మాట్లాడరా. అక్కడ చూడరా, మా పిన్ని మా బాయ్తో మాట్లాడరా. ఏమైంది కృష్ణ? రే రామకృష్ణ పోదాం బదరా, రే భయం వెళ్తాం రా. రే పోదాం బదరా రామకృష్ణ. రే 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 అక్కడ నిజంగానే వాళ్ళు ఉన్నారా సార్? రామకృష్ణ ఫాలో అయిన తర్వాత రోజు నాకు వ్యక్తి అనుమానంగా కనిపించాడు. ఇక్కడ ఒక మర్డర్ జరిగింది, దాని గురించి ఏమి తెలుసా? తెలుసు సార్, ఈ ఊరికి కొత్త. ఆ వ్యక్తి నన్ను చూసి పోలీస్ అనుకొని పారిపోయాడు. అనుమానం వచ్చి పట్టుకుని 4 తగ్గానే నిజాలు చెప్పాడు. యాక్చువల్గా వాడు దొంగ. ఎన్నో రోజులుగా అదే స్పాట్లో మందు కొట్టి పడుకోవడం ఆ దొంగకు అలవాటు. అదే వాడికి అడ్డా. మీ అన్నయ్య రామకృష్ణ వచ్చిన రోజు ఆ దొంగ అక్కడే ఉన్నాడు. ఎవరా అని తొంగి చూసింది ఆ దొంగే. దాన్నే దయ్యం అనుకొని మీ అన్నయ్య గుండాగిపోయింది. ఇలా ఉండగా భాస్కర్ ఉలుకు పలుకు లేక పడడం చూసి రామకృష్ణ లేపుతుండగా ఇదే అదునుగా దొంగ వెనక నుండి పారిపోయాడు. తను ఎక్కడ కేసులో ఇరుక్కుంటానని ఆ దారికి వెళ్లకుండా ఎవరికి చెప్పకుండా ఉండిపోయాడు. ఆ దొంగ ఆ ఊరికి చెందిన వ్యక్తే. రామకృష్ణ గురించి మొత్తం చెప్పింది ఆ దొంగే. అంటే ఆ దొంగకి రామకృష్ణ గురించి మొత్తం తెలుసా సార్? రామకృష్ణ అప్పట్లో చాలాసార్లు వచ్చేవాడని, చాలా రోజుల తర్వాత ఓ కొత్త వ్యక్తితో వచ్చాడని ఆ దొంగే నాతో చెప్పాడు. ఇదే విషయాన్ని ఆ దొంగ 2-3 సార్లు అడిగాడు రామకృష్ణని. రామకృష్ణ ఏమీ తెలియదని చెప్పాడంట. మనకెందుకు వచ్చిన గొడవ అని ఆ దొంగ వదిలేశాడు. ఇది నమ్మచ్చంటారా సార్? త్రివిక్రమ్ చెప్పినట్టు మన ఒంటికి లాజిక్స్ పడవేమో. ఇది కాదు సార్, ఇంత తక్కువ టైంలో ఈ కేసుని ఎంత డీటెయిల్గా కవర్ చేశారు. ఇంతకీ ఎవరు సార్ మీరు? ఐఎమ్ ఏ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్.
ఐ మీన్ ట్రైనింగ్ పీరియడ్. ప్రసాద్ నా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి ఈ కేసుని పర్సనల్గా తీసుకున్నాను. కేసుకి సంబంధించిన ఫైల్ ఆల్రెడీ పోలీసుకి ఇచ్చేసాను. అనవసరంగా రామకృష్ణని నేరస్తుడు అనుకున్నాను సార్. నీకు అనుమానం రావడం కరెక్టే. ఏదో యాక్సిడెంట్లో జరిగిపోయిందని మర్చిపోండి. మా ఫ్రెండ్ భాస్కర్ని పరిచయం చేస్తా రా.